చిన్నప్పుడు స్కూల్కి సెలవులిస్తే స్వేచ్ఛ, వయసొచ్చాక ప్రేమించిన అమ్మాయితో ఉండడం స్వేచ్ఛ, పెళ్ళయ్యాక భార్య ఊరెళ్తే స్వేచ్ఛ, వృద్ధాప్యంలో అనవసరపు ఆలోచనలు లేకుండా ఉండడం స్వేచ్ఛ. అలా ఆలోచనలు లేకుండా ఉండాలంటే మిగిలిన జీవితానికి సరిపడా గడిచిన జీవితం ఇచ్చిన జ్ఞాపకాలుండాలి. తల్లిదండ్రులైన జీవిత భాగస్వామైనా వాళ్ళు బతుకున్నంత వరకే, కొడుకైనా కూతురైనా వాళ్ళకి రెక్కలొచ్చేంత వరకే అంటారు. అలాంటి జీవితంలో మనల్ని ప్రతిక్షణం నడిపించేవి, మన చివరి శ్వాస వరకు మనకు తోడుండేవి జ్ఞాపకాలు. పంచుకుంటే పెరిగే ఆనందాల కన్నా, పంచుకుంటే తగ్గే బాధల కన్నా, జ్ఞాపకాలు పంచుకుంటే వచ్చే అనుభూతి, ఆ జ్ఞాపకాల తాలూకు పాఠాలు జీవితంలో అన్నిటికంటే తీయనైనవి. అవును, అలాంటిదే ఈ తీయనైన జ్ఞాపకం. పళ్ళు కూడా తోముకోకుండా లడ్డు గురించి ఆలోచిస్తున్నాడు ఈయనెవర్రా అనుకుంటున్నారా? భోజనానికి ముందు భోజనానికి తర్వాత కూడా లడ్డు తినందే నా మనసుకి ప్రశాంతత ఉండదు. నాకు లడ్డు అంటే అంత ఇష్టం. నాకు 5 ఏళ్లకే ఊహొచ్చింది, 20 ఏళ్లకి డిగ్రీ వచ్చింది, 22 ఏళ్లకి బ్యాంకులో ఉద్యోగం వచ్చింది, 25 ఏళ్లకి భార్య వచ్చింది, 60 ఏళ్లకి రిటైర్మెంట్ వచ్చింది. వీటన్నిటితో పాటు నా దురదృష్టం కొద్దీ 50 ఏళ్లకే బీపీ షుగర్ కూడా వచ్చాయి. ఆ రోజు నాకు బాగా గుర్తు. శుక్రవారం జనవరి 1. వారం రోజుల నుంచి నీరసంగా ఉంటూ ప్రతి చిన్న పనికి ఊరికే చెమటలు పడుతూ ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. సిమ్టమ్స్ చెప్తూనే లీక్ అయిన పేపర్కి చకచకా సమాధానాలు రాసే స్టూడెంట్ లాగా కొన్ని టెస్టులు రాసిచ్చాడు. రిపోర్ట్స్ చూసి షుగర్ అని, స్వీట్స్ మానేమని షాక్ ఇచ్చాడు. అప్పటి వరకు కలర్ఫుల్గా ఉన్న నా జీవితం ఒక్కసారిగా బ్లాక్ అండ్ వైట్గా మారిపోయింది. ఇంతకీ నా పేరు చెప్పలేదు కదా. నా పేరు జనార్దన్.
ఏం మావయ్య మళ్ళీ లడ్డు కల్లోకొచ్చిందా? కార్తీక్కి నైట్ మీటింగ్ వల్ల లేట్ అయింది. వాకింగ్ వద్దన్నారు, అందుకే మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు. 5 గంటలకి పాలు వచ్చినట్టు, 6 గంటలకి పేపర్ వచ్చినట్టు 7 కొట్టగానే టెస్టులు చేయడానికి నా కోడలు వస్తుంది. నా కోడల పేరు స్వాతి, సాఫ్ట్వేర్ ఇంజనీర్. స్వాతికి నేనంటే చాలా గౌరవం. నా ఆరోగ్యం అంటే ఇంకా శ్రద్ధ. ఈ కాలంలో ఇలా సేవలు చేస్తూ కంటికి రెప్పలా చూసుకునే కోడలు రావడం నీ అదృష్టం రా అంటుంటారందరూ. అది 100% నిజం. నన్ను స్వీట్స్ తిననివ్వదు అన్న ఒక్క కంప్లైంట్ తప్ప నా కోడలు బంగారం. ఈ ఆడాళ్ళకి మన ఇష్టాల కంటే మన ఆరోగ్యం అంటే శ్రద్ధ ఎక్కువ. ఇది నా కోడలతో మొదలు కాలేదు. మా అమ్మ పోతూ పోతూ వీడికి ఆరోగ్యం మీద అస్సలు శ్రద్ధ ఉండదు, జాగ్రత్తగా చూసుకోమని నా భార్యకి చెప్పింది. నా భార్య పోతూ పోతూ ఈయనకు అస్సలు ఆరోగ్యం మీద ధ్యాస ఉండదు, జాగ్రత్తగా చూసుకోమా అని నా కోడలికి చెప్పిపోయింది. 180 షుగర్ గుడ్ మావయ్య. ఫాస్టింగ్లో 180 షుగర్ అంటే బాగా కంట్రోల్ అయింది. బీపీ కూడా నార్మల్. స్వీట్స్ తగ్గించబట్టే 180 షుగర్ అయింది. ఇంకా బాగా కంట్రోల్ చేసుకుంటే నార్మల్ అయిపోతుంది. మావయ్య గారు టిఫిన్ బాగుందా? బాగుందమ్మా, చాలా బాగుంది. కాఫీ తీసుకొస్తాను. గుడ్ మార్నింగ్ నాన్న. గుడ్ మార్నింగ్ రా. వీడు నా కొడుకు కార్తీక్. వీడు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరే. చిన్నప్పుడు వీడికి ఐస్ క్రీమ్ కొనివ్వలేదని పగ పెంచుకున్నాడో ఏమో. ఇప్పుడు నన్ను స్వీట్స్ తినివ్వకుండా పగ తీర్చుకుంటున్నట్టున్నాడు. మోతీచూర్ లడ్డూ తయారీ విధానం మరోసారి చూద్దాం. ముందుగా కావలసినంత చక్కెర వేసి నీళ్లు పోసి చక్కెర పాకం పట్టాలి. జారుడుగా ఉన్న శనగపిండి నూనెలో వేసి బూందీని దోరగా వేయించాలి. తర్వాత దీన్ని తియ్యటి చక్కెర పాకంలో వేసి 2 నిమిషాలు బాగా కలిపి ఉండలు చుట్టుకుంటే నోరూరించే మోతీచూర్ లడ్డు రెడీ. చూసారు కదండి ఎంత కలర్ఫుల్ గా, ఎంత జ్యూసీగా ఉందో. మరి దీన్ని టేస్ట్ చూసేద్దామా? చూసారా, 2 ప్రక్కలా పొదనున్న కత్తిలాగా ఉపయోగపడతాయి మంచి అలవాట్లనేవి. వచ్చిన వారు జబ్బు తగ్గించుకోవటానికి, లేని వారు జబ్బుల బారిన పడకుండా రక్షించుకోవటానికి. సుమక్కకి మెటీరియల్ కొరియర్ పంపించారా? నైట్ ఇది షుగర్ లేనిది, ఇది షుగర్ ఉన్నది. వీళ్ళ చూడడం లేదు. సరే పంపిస్తా. మావయ్య అది కాదు, ఈ కప్పు. షుగర్ ఉన్నదా? వద్దు. నా కోడలు స్వాతిని చాలాసార్లు అడిగాను, కనీసం ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ అయినా వాడమ్మా అని. వాటి వల్ల హెల్త్ బెనిఫిట్స్ కన్నా రిస్క్ ఎక్కువ మావయ్య. హార్ట్ డిసీజెస్, కిడ్నీ ఫెయిల్యూర్, ఇంకా లివర్ ప్రాబ్లమ్స్, చివరికి క్యాన్సర్ కూడా వస్తుందంట. అంత రిస్క్ అవసరమా? హ్యాపీగా షుగర్లెస్ కాఫీ తాగండి. తీసుకోండి. ఇంటికి తెస్తే నేనెక్కడ తినేస్తానో అని వీళ్ళు స్వీట్స్ బయటే తినొస్తారు. హాయ్. అయితే తీసుకోండి. ఎప్పుడైనా పండుగలు వచ్చినా, ఎవరైనా బంధువులు స్వీట్లు తెచ్చినా నా కోడలు నాకు చిన్న ముక్క పెడుతుంది. అందుకే పండగలు ఎప్పుడున్నాయా, ఇంటికి బంధువులు ఎవరైనా వస్తారా అని ఎదురు చూస్తూ ఉంటాను. ఈ నెలలో ఒక్క పండగ కూడా లేదు. స్వాతి, ఎవరో వచ్చారు చూడు. బంధువులు ఎవరైనా వచ్చారేమో. మీరుండండి మావయ్య, నేను చూస్తాను. మేడం, మోతిచూర్ లడ్డు తీసుకురమ్మన్నారు కదా, తీసుకొచ్చాను. తీసుకొచ్చావా? మోతిచూర్ లడ్డూనా? ఒక్క నిమిషం మావయ్య. హలో. యా
కుడ్ యూ ప్లీజ్ సెండ్ మీ ద మెయిల్? కోడలు స్వీట్ బాక్స్ ఎందుకు తెప్పించిందో. స్వాతి, హెల్త్ ఇన్సూరెన్స్ చేయించావా? చేయించాను 2 days బ్యాక్. మొత్తం ఫినిష్ కదా? అయిపోయింది. ఏమా ఆఫీస్కి బయలుదేరుతున్నారా? బయలుదేరుతున్నాను మోయ. ఐటమ్స్ అన్ని టేబుల్ మీద పెట్టాను. రైస్ కుక్కర్లో ఉంది, పెరుగు ఫ్రిడ్జ్లో ఉంది. ఓకే, వస్తాను మోయ. బాయ్ మోయ. బాయ్ నాన్న. ఇద్దరు ఆఫీస్కి వెళ్ళిన తర్వాతైనా బయటికి వెళ్ళి స్వీట్స్ తెచ్చుకుందాం అనుకుంటే ఆ సెక్యూరిటీ గార్డు వీళ్ళకన్నా స్ట్రిక్టు. మీకేం కావాలో చెప్పండి సార్, నేనున్నాగా. స్వీట్ బాక్స్ బయటికి తీసుకెళ్ళలేదంటే ఇంట్లోనే ఎక్కడో ఉంటుంది కదా, ఎక్కడో దాచిపెట్టుంటారు. అది దొరికితే ఈరోజు పండగే. బ్యాగ్లో పెట్టుకుని తీసుకెళ్ళిపోయి ఉంటారు. తీపి పదార్థాలు ఎక్కడున్నా చీమలకు తెలిసిపోతుందంటారు కదా. ఈ చీమను ఫాలో అయితే ఇంట్లో స్వీట్ ఎక్కడున్నా తెలిసిపోతుంది. ఈ పెద్ద ఏంటి నా వెనకాల వస్తున్నాడు? చైనీస్ వాళ్ళ చీమలు తింటాడా ఏంటి? దేవుడా దేవుడా, నువ్వే నన్ను కాపాడాలి స్వామి. తిరుపతి లడ్డు తర్వాత లడ్డు అంటే మోతిచూర్ లడ్డూనే. గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుంది, ముత్తి పగిలినట్టుంది. కావాలా? నా లడ్డు లాగేసుకుని కాక కావాలా అని అడుగుతావా? కొంపతీసి నీకు షుగర్ లేదు కదా? నేను చేయమని నీలా మనిషిని కాదు. దుర్మార్గుడు. ఎవరైనా అడిగితే చీమలు తినేసాయని చెప్పొచ్చు. నా లడ్డు దొబ్బేసింది కాక మళ్ళీ నా మీద గింటేస్తారంట. చిన్న చిన్న ప్రసాదం ముక్కల్లా పెడుతున్నాడు. ఏంటి సార్? కేబుల్ డబ్బులు. ఇంట్లో ఎవరు లేరు, రేపురా. మీరున్నారు కదా సార్, ఇవ్వమని మీకు ఇచ్చుంటారు కదా. ఇచ్చినా ఇవ్వను. అదేంటి సార్? ఇదిగో ఆ వంటల ప్రోగ్రామ్స్, డాక్టర్ ప్రోగ్రామ్స్ తీసేసి షుగర్ ఉన్న వాళ్ళు కూడా స్వీట్స్ తినొచ్చు అని చెప్పే ప్రోగ్రామ్ ఉంది కదా, అది వేయి. వెళ్ళాలా? హలో శామ్. యా, let me contact the client regarding this. వెనకెందుకు I'll be a వచ్చింది? bit late today. Please initiate the request for a call. అమ్మా, ఏమన్నా మర్చిపోయావా? మార్నింగ్ తెప్పించిన స్వీట్ బాక్స్ మోయ. శాలరీ హైక్ వచ్చిందని ఆఫీస్ లో అందరికి ఇద్దాం అనుకున్నాను. మీరు చూసారా? స్వీట్ బాక్సా? నేను చూడలేదమ్మా. అక్కడ పెట్టాను. హరి భగవంతుడా, ఇంత స్వీట్ బాక్స్ నేను మిస్ అయిపోయానా? వస్తాను.
పోనీలే, ఒక లడ్డు అయితే ఉంది కదా. ఈ ప్లేస్ కలిసి రాలేదు, మార్చేద్దాం. ఆలోచనలన్నీ అనలై కన్నీరుగా మారే బాధే నీకు జ్ఞాపకం. ఏం తాతయ్య లడ్డు తింటున్నారా? లడ్డుకు చీమలు పట్టాయని ఎండలో పెడదామని తీసుకొస్తుంటే బాల్ వచ్చి తగిలింది. చిచి యాదవ్ చీమలు. అక్కడ చీమలే కదా. ఉండండి, ఆంటీ వచ్చిందో చెప్పేస్తా మీ పని. ఈ యాదవ లడ్డు కింద పడేసిందే కాక మళ్ళీ బ్లాక్ మెయిల్ ఒకటా? ఏంటి? బాలుకి లడ్డు అంటుకుంటే తుడుస్తున్నాను రా, వెళ్ళి ఆడుకో. చీమలు, ఏదో చీమలు చెప్పేస్తా. ఆయన ప్రతి దాని మీద మన పేరు రాసుంటుంది అంటారు. నా పేరు రాసిన లడ్డు ఎక్కడుందో? గుడ్ మార్నింగ్ నాన్న. గుడ్ మార్నింగ్ రా. మావయ్య టాబ్లెట్ వేసుకుని హాఫ్ అన్ అవర్ అయిందా? అయిందమ్మా. ఏదైనా పెళ్లికి వెళ్ళినప్పుడు భోజనం చేశారా అని అడగడం ఎంత కామనో, 50 ఏళ్ళు పైపడిన వాళ్ళని భోజనానికి ముందు భోజనానికి తర్వాత టాబ్లెట్లు వేసుకున్నారా అని అడగడం కూడా అంతే కామన్. ఒక వయసు వచ్చాక ఎవరు పట్టించుకోరనో ఏమో, దేవుడు బీపీ షుగర్ లాంటివి తోడుగా పంపిస్తాడు. ఎలా ఉన్నావు? రేపొద్దున్నా ఏ ట్రైన్? ఓకే ఓకే. ఎవరైనా వస్తున్నారేమో. తప్పకుండా చెప్తాను. మావయ్య బాగున్నారు? స్వాతి వాళ్ళ అన్నయ్య రేపు వస్తున్నాడు అనుకుంటా. అయితే రేపు స్వీట్స్ వస్తాయి. ఏమా శ్యామన్నయ్య వస్తున్నాడా? లేదు మావయ్య, వాళ్ళు షిరిడి వెళ్తున్నారంట. ఆ విషయం చెప్పడానికే ఫోన్ చేశారు. ఓహో, షిరిడి వెళ్తున్నారా? అవును మావయ్య. ప్రతి చిన్న విషయానికి అత్యాశ కాకపోతే ఎవరో రావాలి, స్వీట్స్ తేవాలని ఎదురుచూపులు ఎందుకు? దేవుడా, నాకు ఈ స్వీట్స్ మీద ధ్యాస లేకుండా చూడు తండ్రి, నీకు పుణ్యం ఉంటుంది. కుక్కతో ఒక వంకరని స్వీట్స్ గురించి ఆలోచించకూడదని ఇప్పుడే అనుకుని మళ్ళీ ఎవరు రారు, ఏమీ తీసుకురారు. హాయ్ ఆంటీ. హాయ్ దీపక్. దీపక్ వీడొచ్చాడేంటి? ఇట్స్ మై బర్త్డే టుడే. హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్. కొంపదీసి లడ్డు మ్యాటర్ చెప్పేస్తాడా ఏంటి? సో స్వీట్. నైస్ డ్రెస్. ఓ థ్యాంక్ యూ. ఇప్పుడే వస్తానుండు. అంకుల్ స్వీట్ తీసుకోండి. హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్స్. తాతయ్య గారు ఎక్కడున్నారు? ఎందుకు? బ్లెస్సింగ్స్ తీసుకుంటా. లోపల వెళ్ళు. తాతయ్య. ఏంటి? మీకోసమే తీసుకోండి. ఎవరికి చెప్పా? ఎవరికి చెప్పావుగా? చెప్పాను, తీసుకోండి.
వద్దు మావయ్య. నీకు తినిపించిన మొదటి స్వీట్ లడ్డూనేరా అని మా అమ్మ ఎప్పుడు చెప్తుండేది. ఇప్పుడు అమ్మ లేదు, స్వీట్ తినే అదృష్టం లేదు. దిస్ ఈస్ ఫర్ యూ. తాతయ్యకి డయాబెటీస్ కదా, స్వీట్స్ తినకూడదు. ఓకేనా? బాయ్ బాయ్. సారీ మావయ్య. పర్వాలేదమ్మా, నా ఆరోగ్యం కోసమే చెప్పావుగా. బాయ్ తాతయ్య. బాయ్. లడ్డు కింద పెడుతున్నా. ఓకే ఓకే. బాయ్ మావయ్య. బాయ్ నాన్న. బాయ్ రా. వీడు నన్ను ఏడిపించడానికి చెప్పలేదు కదా. ఆనందాలన్నో పంచే ఇష్టం ముందుంటే గురుతేరాదే ఏ క్షణం. ఆకాశాన్నంటే ఆసే తీరే శుభవేళ మదిలో తీపి జ్ఞాపకం. అప్పటి వరకు నాకు తెలియకుండా బయటే స్వీట్స్ తినొస్తున్నారనుకున్న స్వాతి, కార్తీక్ నా కోసం అసలు స్వీట్స్ తినడమే మానేశారని తెలిసిన ఆ క్షణం నాకు జ్ఞాపకం. అంతేకాదు, దీపక్ నాకు స్వీట్ బాక్స్ తెచ్చిన రోజు అసలు తన బర్త్డేనే కాదు, కానీ ఆ రోజు నేను తన వల్లే లడ్డు తినలేకపోయానని బర్త్డే నాటకం ఆడి తను బ్యాట్ కొనుక్కోవడానికి దాచుకున్న డబ్బుతో స్వీట్స్ తెచ్చాడని తెలిసి ఆ పిల్లాడి సంస్కారం ముందు లడ్డు కోసం నేను పడుతున్న తాపత్రయం ఓడిపోయింది. నా ఆరోగ్యం కోసం వాళ్ళ ఇష్టాయిష్టాలని దూరం చేసుకున్న నా కొడుకు, కోడలు నాకేమీ కాకపోయినా అంత చిన్న వయసులో నా ఆనందం గురించి ఆలోచించిన ఆ పిల్లాడు, ఇంతమంది తీయటి మనసున్న మనుషులు చుట్టూ ఉన్నా నేను ఆర్టిఫిషియల్ స్వీట్స్ వెంట పడుతున్నానా అని ఆలోచిస్తే నా మీద నాకే కోపం వచ్చింది. అప్పటి నుండి ఎప్పుడు నా కళ్ళ ముందు స్వీట్స్ కనబడినా ఆ పిల్లాడు నాకిచ్చిన తీయటి జ్ఞాపకం స్వీట్స్ తినదానికన్నా ఎక్కువ అనుభూతినిస్తుంది. నిజమే, కొన్ని అలవాట్లు పోవాలంటే ఇలాంటి ఆనందాలు కావాలేమో.
బాబు, దీపక్ ఇంకా రాలేదా? 2 రోజుల నుంచి రావట్లేదు తాతయ్య. సరే. బూ. దీపక్, ఏరా నీకే మ్యాజిక్ తెలుసు అనుకుంటున్నావా? నేను కూడా చేస్తాను చూడు. అబ్రాకదబ్రా, అబ్రాకదబ్రా. కళ్ళు మూసుకో. ఇదిగో. నాకేనా? నీకే. థ్యాంక్ యూ తాతయ్య. మనకిష్టమైన వస్తువులు, మనకిష్టమైన పదార్థాలు మనకిచ్చే ఆనందం కన్నా మన తోటి మనుషులు మనకిచ్చే ఆనందం గొప్పదేమో. అందుకే నా పెన్షన్ డబ్బులు ఖర్చు పెట్టి ఎన్ని కొన్నా రాని ఆనందం ఇవాళ దీపక్కి బ్యాట్ కొనిచ్చినప్పుడు వచ్చింది. ఇది మరో జ్ఞాపకం, మరో ఆనందం. ఆనందంగా నన్ను ముందుకు నడిపించే జ్ఞాపకం, జ్ఞాపకంలా నన్ను ముందుకు నడిపించే ఆనందం. హృదయం ఉరిమింద ప్రణయం కురిసింద స్వర్గమే ఉప్పెనై నేలపై జాలువారినా ఓ మైనా ఇది నిజమేనా వరమేనా కలవరమేనా